మన లైఫ్‌లో కొన్ని ఫేజెస్ ఉంటాయి. అంటే ఎలా అంటే, ఈ ఫేజ్ మరలా నేను చనిపోయేంత వరకు ఇలాంటి కష్టం, ఇలాంటి బాధ నాకు రాకూడదు దేవుడా! అట్‌లీస్ట్ నా శత్రువులకు కూడా ఇలాంటి బాధ రాకూడదు అన్న కొన్ని ఫేజెస్ ఉంటాయి. అలాంటి ఫేజెస్‌లో నువ్వు ప్రయాణించావేమో. అయితే నీకు ఆ ఫేజ్ మళ్ళీ నీకు రుచి చూడాలని లేదు. అసలు అలాంటిది నాకొద్దు, నా శత్రువులకైనా అలా వద్దు అని నువ్వు అనుకుంటూ దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నావు. దేవా, నేను నా పాపం వల్ల, నేను చేసిన తప్పు వల్ల నేను ఇలాంటి సిచ్యువేషన్‌లో పడిపోయాను. అయితే దేవా, నేను తిరిగి నన్ను నేను కరెక్ట్ చేసుకుంటున్నాను. ప్లీజ్ హెల్ప్ మీ, ప్లీజ్ సూట్ మీ. నాకు సహాయం చేయి, నన్ను మరలా లేవనెత్తు, ఈ శాపం నుంచి నాకు విడుదలివ్వు అని నువ్వు ప్రార్థిస్తున్నావు కదా. ఇదిగో దేవుడు నీకు ఇవాళ సమాధానాన్ని పంపిస్తున్నాడు. ఇదిగో, బాధ రెండవ మారు రాకుండా ఆయన బొత్తిగా దానిని నిర్వారణ చేయును, అంటే నిర్మూలన చేసి ఉన్నాడు ఆయన. ఎంత గొప్ప వాగ్దానమో కదా. నువ్వు దీనికోసమే కదా ఏడుస్తూ ఉన్నావు. నువ్వు ఎవరైనా సరే, ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా సరే, దేవుడు నీకు ఇస్తున్నాడు. నీకు కలిగిన బాధ రెండవ మారు రాకుండా బొత్తిగా దాన్ని ఆయన నివారణ చేసి ఉన్నాడు అని చెప్తున్నాడు. మరి నువ్వు చేసిన పాపాల వల్ల, నువ్వు చేసిన తప్పుల వల్ల, నీ క్రియల వల్ల, నీ ఆలోచన వల్ల, నీ డెసిషన్ వల్ల నువ్వు ఒక ఫేజ్లో పడిపోయావు. ఎలా అంటే ఇంకా నీకు ఎవ్వరూ లేరు, నీకు ఆశ్రయదుర్గం ఎవ్వరూ లేరు, నీ చుట్టూ ఎవ్వరూ లేరు, నీకు సహాయం చేసే వాళ్ళు ఎవ్వరు లేనప్పుడు ఒంటరిగా నువ్వు మిగిలిపోయావు. ఆ సిచ్యువేషన్ అసలు బయటకు వస్తానా రానా, నా గతి ఇంతేనా, నేను అబాండన్ చేయబడ్డానా అన్న స్థితిలో నువ్వు ఉన్నావు ఒకప్పుడు. ఇప్పుడు కూడా ఉన్నావేమో. కానీ దేవుడు అంటున్నాడు, నేను అట్టి శాపం నుంచి నేను నిన్ను విడుదల చేస్తానంటున్నాడు. మరి నువ్వు ఒక అనారోగ్య సమస్యలైన ఫేజ్లో పడిపోయావేమో. కంటిన్యూస్గా ఇదిగో ఇది బాగాలేదని చెప్పారు, వెంటనే మళ్ళీ ఇంకో టెస్ట్ చేసి దానికి రిలేటెడ్గా ఇది కూడా బాగాలేదు, దీనికి కూడా మెడికేషన్ వాడాలి, దీనికి ఈ సర్జరీ పడుతుంది, లేదా ఈ హార్ట్ ప్రాబ్లం ఉంది, ఈ లివర్ ప్రాబ్లం ఉంది, ఈ కిడ్నీ పరీక్ష బాగాలేదు. ఇట్లా వెంటనే ఫేజెస్, అనారోగ్య సమస్యలని, అదని ఇదని, ఒక పక్క ఫినాన్షియల్ క్రైసిస్, ఎంతో వేదన. అసలు నేను చేసిన తప్పు వల్లే కదా ఇది, లేదా నువ్వు తీసుకున్న ఒక డెసిషన్ వల్ల మొత్తం తారుమారైపోయింది, నీ మీద ఆధారపడిన నీ ఫ్యామిలీ నిరుత్సాహంతో నిండిపోయిందేమో, లేదా నువ్వు తీసుకున్న ఒక ఫినాన్షియల్ డెసిషన్ వల్ల మొత్తం కోల్పోయావేమో, ఒక బిజినెస్లో టోటల్ లాసెస్ వచ్చేసినాయేమో. అయితే దేవుడు అంటున్నాడు, నువ్వు మాత్రం నా దగ్గర రిపెంట్ అవ్వు, నువ్వు ప్రార్థిస్తే చాలు. దేవా, ఈ తప్పు నేను మరలా చేయను అని నువ్వు ఆయనకు మాటిస్తే చాలు. నోవహు టైంలో దేవుడు నోవహుకి ఒక నిబంధన చేస్తాడు. ఏమని? ఇదిగో ఇటు జలప్రలయం వచ్చింది కదా, ఈ జలప్రలయం లాంటిది మరలా ఇక రాదు, దానికి సూచనగా ఒక ఇంద్రధనుస్సు నేను ఇస్తున్నానని దేవుడు వాగ్దానం చేస్తాడు. మరి నువ్వు ఎప్పుడైతే దేవుడిని నోటి ద్వారా మనస్ఫూర్తిగా దేవుడికి మాటిస్తావో, దేవా, ఇంక నేను ఇలాంటి తప్పు చేయనయ్యా, నీ దగ్గర నుంచి నేను పోనయ్యా, నువ్వు నాకు సేవ అప్పచెప్పావు, కానీ నేను తప్పించుకొని లోకంలో తిరిగానయ్యా, మనుషుల వెంట తిరిగానయ్యా, ప్రేమ అంటూ మనుషుల వెంట తిరిగానయ్యా, తప్పయ్యా నేను చేసింది, నన్ను క్షమించయ్యా, ఇలాంటి ఫేస్ తీసేయ్యా, నాకు ఈ శాపం కొట్టివేయని నువ్వు ప్రార్థిస్తే, ఆ నోవహు టైంలో దేవుడు చేసిన నిబంధన నీతో కూడా చేయగలడు ఆయన. నీకు ఏది కావాలో ఆయన నెరవేర్చగలడు. ఎట్టి స్థితిలో, ఏ స్థితి కోల్పోయావు, నువ్వు చేసిన పాపం వల్ల ఒక ఉన్నత స్థితిని కోల్పోయావేమో, నీ సంవత్సరాలు లూజ్ అయ్యావేమో, కానీ దేవుడు అన్నీ మరలా రీబిల్డ్ చేయగలడు, రెస్టోర్ చేయగలడు, నిన్ను సమకూర్చగలడు. నువ్వు చేయవలసింది ఒక్కటే, మరలా ఆయన వైపు తిరిగి ఆయన అప్పగించిన పనిని చేయడం, ఆయన అప్పగించిన స్థలంలో ఉండడం, ఆయన అప్పగించినట్లు నువ్వు ఉండడమే ఆయన కోరుకునేది. నీ హృదయం ఆయనకు అంగీకారంగా ఉంటే చాలు, దేవుని నిశ్చిస్తాడు. నీ మీద ఉన్న ప్రతి శాపాన్ని ఆయన కొట్టేస్తున్నాడు. మరలా ఏదైతే నాకు ఇది రాకూడదు దేవుడా నువ్వు అంటున్నావో, అది ఇంకా రాదు, దేవుడు తీసివేశాడు. దేవుడు నిన్ను గొప్పగా ఆశీర్వదించబోతున్నాడు. ఆమేన్.